దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన సీనియర్ నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించనున్నారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలలో అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. పవన్ కళ్యాణ్ సీనియర్ నేతల సమావేశంలో ప్రధాన అజెండా ఏంటి? సమావేశం యొక్క అజెండా. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే పవన్ కళ్యాణ్ షోల్డర్ సర్జరీ తర్వాత నిన్న విజయవాడకు పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. 2 వారాల పాటు పార్టీ కార్యాలయంలో ఉండబోతున్నారు. అయితే ప్రధానంగా ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో చర్చలు ఉండబోతున్నాయని ఏదైతే కథనాలు వస్తున్నాయో దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే 2 రోజుల విశ్రాంతి ఖచ్చితంగా అవసరమని చెప్పేసి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో అయితే కేవలం ముఖ్య నేతలతో భేటీ మాత్రమే ఉంటుంది తప్ప ఏ విధమైన డిస్కషన్స్ ఉండకపోవచ్చు అని పార్టీ వర్గాలు ఇప్పటికి చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే ముఖ్య నేతలతో ఏదైతే రాబోయే ఎన్నికలు ఏవైతే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, దీని మీద చర్చిస్తారు. ఎందుకంటే ఇదివరకే సర్జరీకి ముందే ఒకసారి పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి నేతలకు సంబంధించి ఆయా జిల్లాలు, ఆయా కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒక చర్చ జరపడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఏ విధమైన చర్చలు జరిగాయి, అదేవిధంగా పార్టీ నాయకుల నుంచి కావచ్చు, అదేవిధంగా కింది స్థాయి నేతల నుంచి కావచ్చు, ఏ విధమైన సమాచారం వచ్చిందన్న ఫీడ్బ్యాక్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి తెలియజేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా పార్టీ నేతలు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షతో ఉన్నారు. సో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాగా కాకుండా ఈసారి తమకు కూడా ఎక్కువ స్థానాలు కేటాయించేలా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్య నేతలతో జరిగిన భేటీలో వచ్చే చర్చనీయాంశాలుగా పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన ఆరోగ్యానికి సంబంధించి లేచి తిరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ షోల్డర్ సర్జరీకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు ఆసుపత్రి నుంచి చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రైట్ షోల్డరు, ఆ తర్వాత మరో 2 నెలల తర్వాత లెఫ్ట్ షోల్డర్ కూడా సర్జరీ చేసే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా అలాగే ఇప్పటికే డాక్టర్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ విజయవాడకు రావడం, పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఈ రోజు నుంచి ఉంటారు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి చూడాలి మరి పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ భేటీలో కేవలం వాళ్ళు చెప్పే అంశాలు మాత్రమే వినేసి వెళ్ళిపోతారా, లేకపోతే ఏ విధమైన చర్చ డిస్కషన్స్ ఆ విధంగా కొనసాగుతుంది అనేది ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇంద్రగా రైట్. శ్రీనివాస, పార్టీ బలోపేతానికి సంబంధించి కొత్త కార్యాచరణపై ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా? అదే ఇప్పుడు మనం చూడాల్సిందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిబేట్ అంటే పార్టీ నాయకులతో చర్చించే స్థాయిలో ఆయన హెల్త్ సహకరిస్తుందా లేదని చూడాలి. ఎందుకంటే బలవంతంగా పార్టీ కార్యక్రమాల కోసము, అదేవిధంగా ప్రభుత్వంలో జరుగుతున్న తన శాఖ పరిధికి సంబంధించిన కార్యకలాపాలు వచ్చి తెలుసుకునేందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు. ఆ షోల్డర్ సర్జరీకి సంబంధించి డాక్టర్లు చాలా సూచనలు చేయడం జరిగింది. షోల్డర్ ఎట్టి పరిస్థితుల్లో కదపడానికి వీల్లేదు, అదే ఒకే లెవెల్లో పెట్టుకుని ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కొన్ని సూచనలు చేయడం జరిగింది. మనకి నిన్న పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన పార్టీ సమాచారం కూడా 2 వారాల వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడికి కూడా విధులకు హాజరు కాదు, కేవలం పార్టీ ఆఫీస్ నుంచే
ఏమన్నా కార్యకలాపాలు ఉంటే కనుక వీక్షిస్తారు, పర్యవేక్షిస్తారు అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఎంతసేపు జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రధానంగా ఉంది కాబట్టి పార్టీ నేతలతో ఎంతసేపు భేటీ అవుతారు, ఏ అంశాల మీద చర్చిస్తారని చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.